నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శనివారం నుండి ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు. తెనాలిలో 12 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. శనివారం నుండి అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనలు. పురపాలక సంఘానికి చెల్లించవలసిన పన్నులను సకాలంలో చెల్లించాలి. కమిషనర్ శేషణ విజ్ఞప్తి. గుంటూరు జిల్లాకు 143 కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఫేజ్ 3 కింద 223 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ స్కీమ్ కింద రోడ్లు 4 వంతెనలు సైతం పూర్తి చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఆ నిధులు తీసుకొచ్చే విధంగా ఆ నిధులు తీసుకురావడానికి అవసరమైనటువంటి సమస్యలను ఐడెంటిఫై చేయటం, ప్రాసెస్ ప్రకారం డిపిఆర్లు తయారు చేసుకోవటం, వాటిని సిస్టమేటిక్గా ఫాలో అప్ చేసుకోవటం చేసి నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా మా ఎమ్మెల్యేలు ఇప్పుడు పొన్నూరు ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు, ప్రత్తిపాడు రామాంజనేయులు గారు, అదేవిధంగా తాడికొండ శ్రావణ్ కుమార్ గారు, తెనాలి ఆలపాటి రాజా గారు, అదేవిధంగా మనోహర్ గారు, వారు ఇచ్చిన కొన్ని రోడ్స్ కొన్ని ఈరోజు శాంక్షన్ అయినాయి. ఇవి టోటల్గా గుంటూరు జిల్లాకి 143 కోట్ల రూపాయలు, అదేవిధంగా రాయలసీమలో ఇంకొక 80 కోట్లు. ఇవన్నీ కూడా పిఎంజిఎస్వై ఫేజ్ 3 ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఫేజ్ 3 కింద 223 కోట్ల రూపాయల వర్కులు ఈరోజు శాంక్షన్ అయినాయి. ఇందులో 4 వంతెనలు కూడా ఉన్నాయి. ఈ రోడ్లు ఏమేమి వచ్చినాయంటే మంగళగిరిలో దుగ్గిరాల పెదపాలెం టు తెనాలి 5 కిలోమీటర్లు 6 కోట్లు, పొన్నూరు తీసుకుంటే తెనాలి ఆర్బీ రోడ్ టు కొలకలూరు 7 కిలోమీటర్లు, శ్రీరంగపురం బకింగ్హామ్ కెనాల్ టు బట్టిప్రోలు అది ఒక 5 కిలోమీటర్లు 5 కోట్లు, పెదకాకాని దేవరాయబొట్లపాలెం టు కొప్పురావూరు 9 కిలోమీటర్లు 11 కోట్లు, అది 11.5 కోట్లు, ప్రతిపాడు తీసుకుంటే పెదనందిపాడు ఆర్బీ రోడ్ టు నాగభైరవపాలెం 5.5 కిలోమీటర్లు 4.5 కోట్లు, ప్రతిపాడు ఇంకోటి ఈదులపాలెం టు ఓల్డ్ మెడ్రాస్ రోడ్ 6 కిలోమీటర్లు 10 కోట్లు, వట్టిచెరుకూరు మండలం ముట్లూరు టు బురదగుంట 10.5 కిలోమీటర్లు 11.5 కోట్లు, అది టోటల్ కలిపి 22 కిలోమీటర్లు 26 కోట్లు ప్రతిపాడు. తాడికొండ వచ్చేటప్పటికి నర్సరావుపేట ఆర్ఎన్బి రోడ్ టు గుండాలపాడు 5 కిలోమీటర్లు 4 కోట్లు, తుళ్ళూరు పెదపరిమి నుంచి మోతడక అది కూడా 5 కిలోమీటర్లు 8 కోట్లు, ఇది 10 కిలోమీటర్లు 12 కోట్లు. తర్వాత తెనాలి వస్తే కొల్లిపర్లో 2 వచ్చినాయి, కుంచవరం దంతలూరు ఆర్ఎన్బి రోడ్ టు తెనాలి సిరిపురం 5 కిలోమీటర్లు 5 కోట్లు, తర్వాత గుంటూరు హనుమానపాలెం ఆర్ఎన్బి రోడ్ టు అన్నవరం అది కూడా 4 కిలోమీటర్లు 4.5 కోట్లు, తర్వాత తెనాలి టు పెదరావూరు 10.5 కిలోమీటర్లు 11 కోట్లు, అంటే దాదాపుగా 20 కిలోమీటర్లు 20 కోట్లు తెనాలికి. అయితే మంగళగిరి ఒకటే తీసుకున్నాం, దుగ్గిరాల పెదపాలెం ఆర్ఎన్బి రోడ్ టు తెనాలి వల్లభాపురం 5.5 కిలోమీటర్లు 6.5 కోట్లు. ఇవన్నీ కాకుండా తెనాలిలో ఎప్పటి నుంచో దాదాపు 20 నుంచి 25 వేల మంది ఉన్నటువంటి లంక గ్రామాలను కలిపేటువంటి బ్రిడ్జ్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎప్పటి నుంచో. దీన్ని టోటల్ ఎస్టిమేట్ చేస్తే 54 కోట్లు వచ్చింది ఇది. కాకపోతే ఈ పిఎంజేఎస్వైలో కేవలం 150 మీటర్స్ లెంత్ వరకే ఇస్తారు. సో సెంట్రల్ గవర్నమెంట్ది తక్కువ, ఒక 10 crores శాంక్షన్ అయింది, మిగిలిన 40 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి. ఇది కొంచెం ఆలస్యం అవుతుంది, అయితే సెంట్రల్ నుంచి 10 కోట్లు క్లియర్ అయింది. ఇది కూడా కొంచెం ఫండ్స్ రాగానే దాన్ని కూడా టేకప్ చేస్తాం. కొత్త రోడ్లు ఎప్పుడు కూడా అంత ముందర వేయినటువంటి రోడ్లు, వీటికి కనెక్ట్ కానటువంటి
ఏమైతే ఉన్నాయో వాటి మీద ప్రధానమైన దృష్టి పెట్టి అలాంటి కొల్లిపరలో 2 రోడ్స్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని ఆ 2 రోడ్స్ కూడా డిపిఆర్ తయారు చేయించి ఆ డిపిఆర్ తయారు చేయించే విధానంలో కూడా ఇక్కడున్న ఇంజనీరింగ్ శాఖ డిలే చేస్తూ ఉంటుంటే కేంద్ర మంత్రివర్యులు దాన్ని ఎంత ఫాస్ట్గా డిపిఆర్ తయారు చేయించారంటే నేను ఇంతవరకు ఈ 40 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడాల అంత ఫాస్ట్గా. మరి ఈరోజు నేను ఎప్పుడో నెక్స్ట్ ఇయర్కి వస్తాను అనుకున్నాను ఫేజ్ 3. మరి అట్లాంటిది అవి పక్కనకి వెళ్ళిపోతాననే ఉద్దేశంతో ఆయన ఇన్ టైంలో ఆయనే స్వయంగా ఆయన యొక్క యంత్రాంగం ద్వారా డిపిఆర్ని తయారు చేయించి ఆ డిపిఆర్ని మళ్ళీ సెంట్రల్లోకి తీసుకెళ్ళి దాన్ని కన్ఫర్మ్ చేయించి ఆయన శాఖ అయినా కూడా ఎంత డిలే అయిద్దో మా అందరికి తెలుసు ప్రతి ఇష్యూలో కూడా. కానీ ఎక్కడ డిలే జరగకుండా, ఎందుకంటే డిపిఆర్ తయారు చేయడానికి కూడా డబ్బులు లేవనే పరిస్థితి గవర్నమెంట్లో చూసినటువంటి స్వయంగా ఆయన పరిగణలో తీసుకున్నటువంటి అంశాల్లో తేలినటువంటిది. అలాంటిది కూడా అధిగమించి వాటిలన్నింటినీ తయారు చేయించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వాటిని శాంక్షన్ చేయించడం. అంతకంటే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మా దగ్గర కృష్ణా నది పాయ ఒకటి ఉంది. ఆ పాయ మీద లంకలు ఉన్నాయి. ఇక్కడ ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ఆ పాయ దాటి వెళ్ళాల్సిన అవసరం ఉంది బల్లకట్టు మీద. లేకపోతే ఎండాకాలంలో అయితే ఆ ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళాలి. మరి అలాంటి సందర్భంలో వారు ప్రత్యేకంగా 2 సార్లు వచ్చిన తర్వాత వారు స్వయంగా వరదలు వచ్చినప్పుడు కానీ అన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఒక వంతెన ఉంటే బాగుంటుంది అని ఆయన ఆలోచన చేసిన దాని మీదట దాన్ని వెంటనే మొత్తం, ఎందుకంటే అది ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఓన్లీ పంచాయతీరాజ్ ఒకటే చేసేది కాదు, కృష్ణా రివర్ ఇది కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇమ్మీడియట్గా దానికి డిపిఆర్ రెడీ చేసి 50 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్పి 1.5 కిలోమీటర్ ఉందంటే దాంట్లో వాళ్ళు ఇవ్వగలిగింది సెంట్రల్ గవర్నమెంట్ది శాంక్షన్ చేయించి ఇంటర్లింక్డ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ 50 crores అయితే దాన్ని సాధించగలిగితే ఆ లంక గ్రామాలన్నీ దానికి లింక్ అయి ఉన్నది. నా ఒక్క నియోజకవర్గమే కాదు, తెనాలి నియోజకవర్గమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వేమూరు అండ్ అప్ టు రేపల్లి వరకు కూడా అటువైపు నుంచి ఇటు రావటానికి షార్ట్ కట్ ఓ రకంగా చెప్పాలంటే విజయవాడకి షార్ట్ కట్ అవుతుందని కూడా. మరి అలాంటి బ్రిడ్జిని 50 కోట్లలో ఇంత బ్రహ్మాండంగా వసతి కల్పించడం అనేది ప్రప్రదంగా నేను భావిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని వారి అనుమతిని కూడా పొంది ఏదో రకంగా ముందు రిలీజ్ చేయించుకొని వర్క్ స్టార్ట్ చేస్తే 1 year 1.5 yearలో సెకండ్ బడ్జెట్ లోపల కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, దీన్ని ఆ రకమైనటువంటి ఆలోచన చేయగలిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ 40 సంవత్సరాల్లో నాకు తెలిసిన తర్వాత పెంసాని చంద్రశేఖర్ గారిని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి ఆ రకమైనటువంటి ఆలోచనతో ఈ రోజున సేవ చేస్తున్నందుకు వారికి నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని సహేతుకంగా అర్థం చేసుకొని ఫండ్స్ ఉన్నాయా లేవా అనేది కాకుండా ఇలాంటి ప్రాజెక్టు పూర్తి చేసినట్లయితే ప్రజల్లో కూడా ఒక నమ్మకం, ప్రజల్లో ఒక ధైర్యాన్ని, ప్రజల్లో ఒక స్ఫూర్తిని కలగజేసిన వాళ్ళం అవుతామని చెప్పి భావిస్తూ, దేశంలో 2 బలమైన ఉద్యమాలని, ఒకటి స్వాతంత్ర ఉద్యమం, రెండవది ఎంఆర్పీఎస్ ఉద్యమం అని రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ పేర్కొన్నారు. రూరల్ మండలం కొలకలూరు గ్రామ మెయిన్ సెంటర్ వద్ద మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉన్నం ధర్మారావు మాదిగ మాట్లాడుతూ, నాడు స్వాతంత్ర ఉద్యమ పోరుబాటులో బ్రిటిష్ అసెంబ్లీపై భగత్ సింగ్ బాంబులు వేయగా నేడు మాదిగల హక్కుల సాధనలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీపై దాడి చేసిన వ్యక్తి పొన్నాల సురేంద్ర మాదిగ అని గుర్తు చేశారు. దేశంలో 2 బలమైన ఉద్యమాలని, ఒకటి స్వాతంత్ర ఉద్యమం, రెండోది ఎంఆర్పీఎస్ ఉద్యమం అని చెప్పారు. మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ కూచిపూడి మోహన్ మాదిగ మాట్లాడుతూ, జాతి కోసం ప్రాణాలర్పించిన మృతవీరులను మాదిగ జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వర్గీకరణ అమలైన రోజు వీరి ఆత్మలకు శాంతి కలుగుతుందని, ఆ విధంగా ఏపీ సర్కార్పై మందకృష్ణ మాదిగ ఒత్తిడి తేవాలని అన్నారు. కార్యక్రమంలో మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు ఉన్నం సన్నీ మాదిగ, కోలంటి దాసు మాదిగ, ఉన్నం గోపి మాదిగ, ఉన్నం ఆంథోనీ మాదిగ, ఉన్నం ఇమానియల్ మాదిగ, కూచిపూడి కిరణ్ మాదిగ, ఎడ్లపల్లి విక్కీ మాదిగ, లంక బబ్లు మాదిగ ఉన్నారు. మరి పొన్నాల సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ, మహేష్ మాదిగలు చనిపోయి నేటికి 16 సంవత్సరం. నాడు బ్రిటిష్ అసెంబ్లీపై బాంబు వేసి మరణించినటువంటి భగత్ సింగ్
ఈ జాతికి, భారత జాతికి ఎంత ముఖ్యమో, మాదిగ జాతి అభివృద్ధి కొరకు వర్గీకరణ లక్ష్య సాధన కోసం 2009 కాంగ్రెస్ పార్టీని ఎదిరించి, సోనియా గాంధీని ఎదిరించి గాంధీ భవన్ తగలబెట్టి గాంధీ భవన్లోనే ప్రాణాలు అర్పించినటువంటి పొన్నాల సురేంద్ర, దామోదర మహేష్లు నాటి భగత్ సింగ్ లాంటి వారేనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అమరవీరులు చనిపోయిన రోజు ఈరోజు. అమరవీరులు చనిపోయి ఈనాటికి 16 సంవత్సరాలు అవుతూ ఉంది. 16వ సంవత్సరం వారిని స్మరించుకుంటూ కొలకలూరు గ్రామంలో ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. పొన్నాల సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ, మహేష్ మాదిగలు, అలాగే భారతక్క ఈ జాతి కోసం వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, మాదిగ జాతి కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులు. వాళ్ళని ఈ మాదిగ జాతి ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకుండా, వాళ్ళని చిరకాలం మాదిగ జాతి గుర్తుంచుకునే విధంగా వాళ్ళు ఈరోజు జాతి కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది. సకాలంలో పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాలకు సంబంధించిన పన్ను వంటివి సకాలంలో పురపాలక సంఘానికి చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఖాళీ స్థల యజమానులు వారి యొక్క స్థలాలను ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని సూచించారు. మన పట్టణంలో ఇప్పుడు ఈ రెవెన్యూ వస్తువులకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి మాసంలోకి వచ్చేసాం కాబట్టి ఇంకా గట్టిగా నెల మాత్రమే టైం ఉంది. అంటే మున్సిపాలిటీకి ప్రజలు కట్టవలసినటువంటి ట్యాక్సులు కానీ, ఫీజెస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ నెల లోపలే కట్టుకోవాలి. అందువల్ల ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే కనుక ఇంటి పన్ను కానీ, నీటి పన్ను కానీ, ఎంక్రోచ్మెంట్ ఫీజులకు సంబంధించినవి కానీ, అలాగే ముఖ్యంగా వెహికల్ అండ్ ట్యాక్స్, అంటే చాలామంది సొంతంగా వాళ్ళకు జాగాలు ఉంటాయి, అవన్నీ కూడా ఖాళీగా ఉంటాయి. సో ఖాళీగా ఉంది కాబట్టి ఇది మనకు సంబంధం లేదని అనుకోవడానికి ఏం లేదు. వాటికి కూడా వెహికల్ ట్యాక్స్ కట్టవలసిన ఆవశ్యకత ఉంటుంది. సో అందువల్ల ఈ విషయాన్ని గమనించుకొని ఎవరైతే వేకెంట్గా ల్యాండ్స్ పెట్టుకున్నారో, ప్లాట్లు ఉన్నాయో అలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని గమనించుకొని వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వెంటనే చెల్లించాలని అని కోరుతున్నాం. చాలా డ్యూస్ ఉన్నాయి దీంట్లో. అంతేకాకుండా చాలామంది ఆ యొక్క ప్లాట్స్ను అలా ఐడియాలకు వదిలేయడం వల్ల అక్కడ చెట్లు చేమలు పెరిగిపోయి ఆ యొక్క ఉన్నటువంటి బొమ్మలందరూ కూడా ఇబ్బందికరంగా ఉండి పురుగు ఉట్ట కానీ, దోమలు ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. అందువల్ల మీకు ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేకపోవచ్చు, కానీ మీ ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క ఇబ్బందిని మీరు కూడా గమనించుకోవాలి. అలాగే ఉంటే కనుక ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాటిని శుభ్రంగా ఉంచుకోవాల్సి ఒకటి కోరుతున్నాం. సామాజిక సేవా దృక్పథంతో స్వచ్ఛంద సేవా సంస్థలు స్పందిస్తున్న తీరు అభినందనీయమని లెఫ్టినెంట్ కల్నల్ జె మహేష్ అన్నారు. రూరల్ గ్రామం కొలకలూరు బాబు జగజ్జీవన్ రామ్ రీడింగ్ రూమ్లో డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజం పట్ల బాధ్యతతో యువత స్పందించడంతో పాటు సామాజిక సేవకు తగిన ఉపాధి కూడా అవసరమని, ఆ దిశగా యువత ప్రయత్నించాలన్నారు. సమాజంలో నెలకొన్న రుగ్మతలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యమని, దానికి పాఠశాల విద్యార్థులతో కలిసి పనిచేయడం మంచిదని సూచించారు. డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ కంటికి సంబంధించి అనేక సమస్యలు ఉంటాయని, వాటిలో ప్రధానంగా శుక్లాలు, నీటి కాసులు, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు ఉంటాయన్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు కనీసం ఏడాదికి ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. డాక్టర్ పూజిత మాట్లాడుతూ డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు
ప్రభాకర్ రాజు జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. తనతో పాటు జొన్నలగడ్డ ఆదర్శ్, అనుపం వారి మిత్రబృందం సంస్థ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నట్లు చెప్పారు. సంస్థ అధ్యక్షులు ఎల్బి రాకేష్ మాట్లాడుతూ 2019లో ప్రారంభించిన సంస్థ నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అవసరమైన వారికి కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఆపరేషన్ అవసరమైన వారికి తెల్ల రేషన్ కార్డు ఉంటే ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి బృందం వెల్లడించింది. కార్యక్రమంలో జి రోహిత్, ఎం రాజ్ కుమార్, ఎస్ వినయ్ కుమార్, వై రవికిరణ్, ఎం వెంకటేశ్వరరావు, ఎస్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. సో ఇవాళ కొలకలూరులో వీఆర్ కండక్టింగ్ అన్ ఐ క్యాంప్ ఆన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ లేట్ ప్రభాకర్ రాజు గారి's birthday. We are celebrating. So it's mainly organized and we are motivated mainly by Adarsh Garu, who is currently in United States. What drives us is his motivation and his commitment towards the society, to do something towards the society and to help the poor and the needy. So Donate for Poor will be representing so many other things: donation of food, donation for all other blankets and all to the old age people, and also the medical camps and eye camps. Next, we would be conducting dental camps, and we are also thinking of going into the school initiatives like donating the school kits and all. So we are exploring the options currently. We are very happy that here today the press is with us and covering everything, and we are very thankful to the doctors who are coming today for the eye camp, and also the hospitals, management, everyone. Thank you so much. ఈ సంస్థను మేము 2019లో స్థాపించడం జరిగింది. సంస్థ సభ్యుల సహకారంతో మరియు దాతల సహకారంతో ఇప్పటి వరకు మేము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అలాగే గత ఏడాది సెప్టెంబర్లో కొలకలూరు గ్రామంలోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో కంటి పరీక్షలు చేసే వైద్యులు అందుబాటులో లేని కారణంగా ఆ పరీక్షలు అనేవి నిర్వహించలేకపోయాము. అది దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు మా సంస్థ సభ్యులైన జొన్నలగడ్డ ప్రభాకర్ రాజు గారి జయంతి సందర్భంగా మా సంస్థ సభ్యుల సహకారంతో, అలాగే దాతల సహకారంతో మరియు మీడియా మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమం అనేది జరిపించడం జరుగుతుంది. దీని తరఫున ఈ రోజున ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ వారి సహకారంతో కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. డాక్టర్ మాధవీలత గారు వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్స్ టీం కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ నుంచి వారి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి, అంటే డోనర్స్కి కానివ్వండి, డొనేట్ ఫర్ పూర్ సంస్థ సభ్యులకు కానివ్వండి, మీడియా మిత్రులకు కానీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం.